అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము 92వ దావీదు కీర్తన 5వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నిజమే, దేవాది దేవుడు మనతో అంటున్నాడు, ఆయన యొక్క కార్యాలు ఎంతో గొప్పవి. అలాగే ఆయన ఆలోచనలు నీ ఊహకి నా ఊహకి కూడా అందనంత ఎత్తుగా ఉంటాయన్నమాట. అటువంటి దేవుడు నీకు నాకు అండగా ఉండి ఆయన కాపాడుతున్నాడు. ఈరోజు ఎంత గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నాము అని దావీదు అంటున్నాడు అనమాట. అయ్యా, నువ్వెంత గొప్పవాడివి, నువ్వెంత గంభీరమైన దేవుడవి, నీ ఆలోచనలకి నీ యొక్క కార్యాలకి మేము తగిన వారమేనా అని అంటున్నాడు. మరి నిజంగా ఆలోచిస్తే ఆయన కార్యములు ఎంతో గొప్పవి కదా. మరి నీ జీవితంలో నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందా, లేకపోతే ఈ పరిస్థితి అవుతుందా అని ఎందుకు అనుకుంటున్నావు? ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అలాగే బండలోంచి నీళ్ళిచ్చాడు. వాళ్ళు కూడా సామాన్యమైన నీలాంటి నాలాంటి మనుషులే. వాళ్ళు కూడా దేవుని విసిగించిన వారే. ఆ విసిగించిన వారైనా కానీ వారిని కనికరించి కృప చూపించి వారి మొర్ర విని దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారైనప్పటికీ కూడా, విగ్రహారాధనలో జీవించిన వారైనప్పటికీ కూడా, వారి పాపంలో నివసించిన వారైనప్పటికీ కూడా వారిని క్షమించి ఈరోజు ఆయన వారిని కాపాడడానికి కనికరించడానికి తన యొక్క మోషేను పంపించి ప్రవక్త అయిన మోషే ద్వారా వారిని విడిపించాలనుకుంటున్నాడు. ఈరోజు నిన్నెందుకు కాపాడాడు, నన్ను ఎందుకు కాపాడాడు కదా. మనలాంటి మనిషే వారు కూడా. అటువంటి మనుషుల కోసమే ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుడు. ఈరోజు అంత గొప్ప దేవుడు నేను నీకున్నాను అంటున్నాడు. ఆయన ఆలోచనలు నీకు అందవు. ఆయన యొక్క కార్యాలు నీకు గుర్తించలేనంతగా, గ్రహించలేనంతగా ఉన్న గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, వారిని కాపాడిన దేవుడే నిన్ను కూడా కాపాడుతాను అంటున్నాడు. వారిని కాపాడిన రీతిగా నేను నీతో కూడా ఉంటాను, వారిని క్షమించాను. ఎంతగానో గుణిగి సనిగినప్పటికీ వారి మీద నేను ఏమాత్రం కోపగించుకోలేదు. సమాధానంగానే వారి కార్యాలు నేను చేసిన గొప్ప దేవుడిని. ఈరోజు మనతో కూడా అంటున్నాడు, నువ్వు విసిగిపోయి వేసారిపోయి దూరం పారిపోయినప్పటికీ కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. కాబట్టి దేవుని నమ్మి ఆయన యొక్క ఆలోచనలను ఆయన కార్యాలను మనం గ్రహించుకుందాం. ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఒక సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు మనుషుల కోసం. మరి నీ జీవితంలో ఉన్నటువంటి అతి గొప్ప సమస్యను ఆయన తీర్చకుండా ఉంటాడా? తీరుస్తాడు. వెంబడిస్తున్నాడు కాబట్టి భయపడొద్దు. ఇశ్రాయేలు ప్రజలతో మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉన్న దేవుడే ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను నిన్ను కూడా వెంబడిస్తున్నాడు. అటు కృపాదేవుడు మనకిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఆయనను బట్టి స్తుతిద్దాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు నాయన. ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు ప్రభా, స్తోత్రాలు. నిజమే, ఇశ్రాయేలు కాపాడిన దేవుడు, కునుకని నిద్రపోని కాచి కాపాడే దేవుడు మాతో ఉండి మమ్మల్ని కూడా కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నిజమే, ఇంకా ఏ బిడ్డ అయితే కన్నీటితో దుఃఖంతో వేదనతో ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యం చేయమని బ్రతిమలాడుతున్నా. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా, అయా నీ నామంలో తండ్రి నీ పాదం ఎద్దకు వచ్చి ప్రభా, ఎవరి ఆర్థిక పరిస్థితి అనారోగ్యము అయా తండ్రి ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను అయా విన్నవించుకుంటున్నారు. వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, ఆరోగ్యము, దీర్ఘాయుష్, కృపా కాపుతలు దయచేయండి తండ్రి. సమాధానంతో ఐశ్వర్యంతో నింపమని అడుగుతున్నాం. బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటారు బిడ్డలు జ్ఞాపకం చేసుకొని దీవించండి. అయ్యా మీరే మహిమ గంత ప్రభులు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.